హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ప్లానెట్ స్పార్క్ కంపెనీ వాళ్ళు ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క జాబ్స్ని మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు అండ్ అలాగే ఫుల్ టైమ్గా మీ యొక్క ఇంటి నుండి అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా రిమోట్ పొజిషన్, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ప్లానెట్ స్పార్క్ అనమాట. ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 0 to 5 years అంటే ఫ్రెషర్స్ అన్నారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 4 to 6 lakhs per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 50 to 55,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది పర్ మంత్. హైబ్రిడ్ మోడల్లో వర్క్ అని మెన్షన్ చేస్తారనమాట. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగళూరు, చెన్నై లొకేషన్స్ నుండి రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. 150 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 127 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు విల్లింగ్ అనుకుంటే మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కండక్ట్ డెమో క్లాసెస్ యాజ్ పర్ ది ప్లానెట్ స్పార్క్ కంటెంట్ అండ్ అలాగే మెథడాలజీ అనమాట. సో మీరు వచ్చేసి డెమో క్లాసెస్ని కండక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరికంటే ఎన్ష్యూర్ అమేజింగ్ డెమో ఎక్స్పీరియన్స్ ఫర్ ద చైల్డ్ అండ్ పేరెంట్ అనమాట. సో డెమో ఎక్స్పీరియన్స్ చిల్డ్రన్స్ అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా మీరు వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది అనమాట. డెమో క్లాసెస్ కండక్ట్ రెగ్యులర్ క్లాసెస్ పోస్ట్ ఎన్రోల్మెంట్ యూజింగ్ ఇన్ హౌస్ కరిక్యులం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ టైమ్లీ ఫీడ్బ్యాక్ టు చైల్డ్ అదే టు ది షెడ్యూల్ ఫర్ ద డెమో యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ క్లాసెస్ అనమాట. బిహేవియర్ అట్రిబ్యూట్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ చూసుకుంటే ఎక్సలెంట్ టీచింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎబిలిటీ టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ చైల్డ్, మీరు ఫన్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఈ యొక్క చిల్డ్రన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టెక్ సేవ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాల్సి ఉంటుంది. విల్లింగ్ టు వర్క్ 6 days a వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుంది అనమాట. షుడ్ బి అవైలబుల్ ఆన్ సండే, సాటర్డే అనమాట. సాటర్డే సండేలో కంపల్సరీగా అవైలబుల్ అయితే ఉండాల్సి ఉంటుంది. విల్లింగ్ టు ఇన్వెస్ట్ 3 to 4 టీచింగ్ అవర్స్ ఎవ్రీ డే. సో మీరు వచ్చేసి పర్ డేకి 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ 1 year ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే ఫ్రెషర్స్ ఫ్రమ్ BA అండ్ అలాగే MA ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎలిజిబుల్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో BA చదివిన వాళ్ళు అండ్ అలాగే MA చదివిన వాళ్ళు, మీరు ఫ్రెషర్స్ అయినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ గుడ్ వైఫై అండ్ అలాగే ల్యాప్టాప్ విత్ వెబ్ క్యామ్ అనమాట. మీ దగ్గర వచ్చేసి ల్యాప్టాప్ ఉండాల్సి ఉంటుంది, వైఫై అండ్ అలాగే వెబ్ క్యామ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకోవచ్చు. అంటే 3 to 4 hours అంటే మీకు కన్వీనియంట్గా 3 to 4 hours ఏ టైంలో మీకు ఉంటుందో సో ఆ టైంలో వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఎక్స్పోజర్ టు టీచింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనమాట. మీరు వచ్చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి టీచింగ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ యూ క్యాన్ ఆప్షనల్ ఫర్, సో చూడొచ్చు 6 PM నుండి 11 PM మన ఇండియా కిడ్స్కి కాబట్టి. సో ఈ యొక్క టైమింగ్లో మీరు 3 to 4 hours మీరు సెలెక్ట్ చేసుకొని టీచ్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ అలాగే 3 PM to 10 PM. సో ఈ యొక్క టైమింగ్లో మీరు 3 to 4 hours సెలెక్ట్ చేసుకొని సో టీచ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి టైమింగ్స్ అండి, షిఫ్ట్ టైమింగ్స్. ఈ యొక్క టైమింగ్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని చెప్పొచ్చు అనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్ ఎప్పుడు ఉంటాయో అప్పుడు చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇదొచ్చేసి ఎంప్లాయ్‌మెంట్ టైప్ వచ్చేసి పార్ట్ టైమ్ ఫ్రీలాన్సర్ హోమ్ జాబ్ అనమాట. హోమ్‌మేడ్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే ఎనీ డాక్టరేట్ చేసిన వాళ్ళు. సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. మీరు ఎలా చెప్పాలి ఏంటి అనేది అంతా కూడా మీరు కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీరు ఈ జాబ్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్. నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లై లింక్ అంతా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్‌లో మీకు అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు డైరెక్ట్‌గా సో మీకు నౌకరీ ప్రొఫైల్ గనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్‌గా కంపెనీ వాళ్ళకి సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది గాయ్స్ నోటిఫికేషన్ అప్లై ప్రాసెస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.